హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలలితాంబిక సారీస్. ఈరోజు వచ్చేసరికి నేను లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నానండి. ఇవి మీకు షోరూమ్స్లో చాలా కాస్ట్ ఉండేవి, 2000 పైన ఉండే ఫ్రాక్స్ అనమాట అండి. ఇందులో ఏ డిఫెక్ట్స్ లేనివి ఫ్రెష్వి ప్యూర్ జార్జెట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. క్లాత్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అండి. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు క్లాత్ ఫ్యాబ్రిక్ విషయంలో నేను ఎప్పుడు కరెక్ట్గానే చెప్తానండి. మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ ఇలాగా హెవీ అని చెప్పి కాదు, అలా ఏం కాదు. హెవీ అయితే హెవీ అని చెప్తాను, నార్మల్ అయితే ఈ ప్రైస్కి పర్వాలేదని చెప్తానండి. దీని సైజ్ వచ్చేసరికి 42 సైజ్ అండి. అంటే మీడియం టు ఎల్ వరకు కూడా తీసుకోవచ్చండి. లైనింగ్ వచ్చేసరికి లోపల క్రేప్ లైనింగ్ వచ్చింది, తర్వాత క్యాన్ వచ్చింది, లోపల మళ్ళీ కాటన్ లైనింగ్ కూడా వచ్చిందండి. విధంగా వచ్చింది, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. లైనింగ్ కూడా ఈవెన్ ఎంత షిమ్మరీగా ఉందో చూడండి, తెలుస్తుంది. అసలు ఇది స్టిచ్ చేయాలంటేనే కూడా మార్కెట్లో మనకి 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారండి. ఒకసారి నుంచుని చూపిస్తే తెలుస్తుంది. ఫ్రాక్ ఫుల్ హ్యాండ్స్తో వచ్చింది, మంచి ఇలా కర్దానా బీడ్స్తో మంచి నీట్ వర్క్ వచ్చింది. మంచి లెమన్ ఎల్లో అండి ఫ్రాక్ వచ్చేసరికి. వైజ్గా కూడా ఇది 5'5" హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతుందండి. లేదు కొంచెం కావాలంటే షార్ట్ చేయించుకోవచ్చు. ఫ్రాక్ అయితే చాలా లూజ్గా ఉంది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా 3/4 హ్యాండ్స్ వస్తాయండి. డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి 1600 అండి. డ్రెస్కి బ్యాక్ సైడ్ కూడా ఇలా వర్క్ వచ్చింది, చాలా బాగుందండి. మీరు ఫిట్టింగ్ కావాలంటే ఫిట్టింగ్ కూడా చేయించుకోవచ్చు. ఇది ఫిట్టింగ్ చేయించుకోవడం కూడా చాలా ఈజీ అనండి. చాలా బాగుంది వర్క్ కూడా. ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి. అంటే బండగా కొంచెం తక్కువ రకం వాటికి వచ్చేటట్టుగా కాకుండా కాస్ట్లీ డ్రెస్లకి ఎలా వస్తుందో ఫినిషింగ్ నీట్గా అలా వచ్చిందండి డ్రెస్కి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి డార్క్ పీకాక్ గ్రీన్ అండి. అది పీకాక్ గ్రీన్ బ్లూ గ్రీన్ ఏమో చినాన్ అండి, ప్యూర్ చినాన్. క్లాత్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది. మగ్గం వర్క్ నెట్తో అసలు నెక్ దగ్గర నుంచి అది కూడా చూపిస్తాను. డ్రెస్ వేర్ చేస్తే మీకు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను. లోపలైతే హాఫ్ హ్యాండ్ స్లీవ్స్ కూడా వచ్చినట్టున్నాయి దీనికి, ఒకసారి చూపిస్తానండి. శారీ లుక్ వైజ్గా ఈ విధంగా, డ్రెస్ లుక్ వైజ్గా ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి దగ్గర నుంచి వర్క్ అది చూపిస్తాను. ఫ్యాబ్రిక్ చూడండి ముందు. వీడియోలో ఇప్పుడు కనిపిస్తున్న ఎగ్జాక్ట్ ఇదే కలర్ అండి. ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూస్తారని. ఇదిగోండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి వర్క్ చూడండి అసలు ఎంత నీట్గా ఇచ్చాడో. ఇలా నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్ దగ్గర. ఫ్రంట్ నెక్ ఇలా కప్స్ వస్తాయి, పైన నెక్ దగ్గర ఇలా వస్తుంది మీకు. నెక్ వచ్చేసరికి ఆ విధంగా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా నెట్ వస్తుందండి మీకు. ఇదిగో ఇలా తెలుస్తుంది. క్రాప్ టాప్లా లుక్ వైజ్గా క్రాప్ టాప్లా ఉంటుందన్నమాట అండి. ఇక్కడ వరకు మనకి రాదు కదండి, కాకపోతే నెట్ వచ్చి కవర్ అవుతుంది. నెట్ మీద సీక్వెన్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మిర్రర్ వర్క్ వస్తుంది. అలాగే ఫ్రంట్ ఇలా దుపట్టా లాగా వస్తుంది. అది వచ్చేసరికి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది. అది బ్యాక్ వస్తుంది. అలాగే ఫ్రంట్ కూడా వస్తుంది, చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నేను ఇచ్చే ప్రైస్కి అయితే మాత్రం చాలా ఈజీగా చాలా తక్కువ కాస్ట్కి వస్తుందని ఎవరైనా అనుకోవాల్సిందేనండి. అంత తక్కువ కాస్ట్కి వస్తుంది. చక్కగా మొత్తం ఈ చున్నీ అంతా కూడా ఫ్రంట్ అంతా కూడా వచ్చింది. ఈ మిర్రర్ చూపిస్తున్నాను చూడండి. మిర్రర్ కూడా రియల్ మిర్రర్ అండి. ఇదేది ప్లాస్టిక్ మిర్రర్స్ అలా ఏం కాదు. దీనికి మళ్ళీ కర్దానా బీడ్స్తో చుట్టూరు వర్క్ వచ్చింది. ఇలాగా వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. కాంబినేషన్ కూడా అదిరిపోయిందండి, ఎక్సలెంట్. అసలు మొత్తం ఈ పైనుంచి వచ్చింది అలాగా. స్లీవ్స్ ఉన్నాయేమో చూడు, ఇందులో పైనుంచి వర్క్ వచ్చింది. అక్కడ ఉంటాయా, లోపల ఉంటాయి చేతులు. అదే చూడమంటున్నాను. వర్క్ చూడండి అసలు ఎంత నీట్గా ఇచ్చాడో. ఇలా సీక్వెన్స్తో ఫిల్అప్ చేశాడు చక్కగా. ఈ కర్దానా బీడ్స్ అవుట్లైన్ ఇచ్చాడు. లోపల క్యాన్ వచ్చింది. అలాగే ఇది క్రేప్ లైనింగ్ వచ్చింది, క్యాన్ వచ్చింది. స్లీవ్స్ వచ్చినాయి అండి, ఇలా నెట్ స్లీవ్స్ వచ్చినాయి విత్ లైనింగ్తో.
నెట్ వేసుకోవాలనుకుంటే మీరు నెట్ వేసుకోవచ్చు. నెట్ ఫ్యాబ్రిక్తో కొంచెం ఫుల్ హ్యాండ్స్ వచ్చినట్టున్నాయి. త్రీ ఫోర్త్ అయితే నెట్తో వచ్చినాయండి. హాఫ్ స్లీవ్స్ వేసుకుంటాను అంటే చినాన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్తోనే ఇచ్చారు. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. డ్రెస్ లుక్ వైజ్గా అయితే చాలా అదిరిపోయిందండి. డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి 1850 అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు వీడియోలో కొంచెం బాగా డార్క్ కనిపిస్తుంది, అంత డార్క్ కాదు. ఇది వచ్చేసరికి మంచి మెరూన్ రెడ్ అనమాట అండి, ఎగ్జాక్ట్ మెరూన్ రెడ్. దగ్గర నుంచి క్లాత్ చూపిస్తాను. ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి. డౌన్ పార్ట్లో ఈ విధంగా ప్రిల్స్ వచ్చినాయి. ఈ డ్రెస్కి వర్క్ దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో చూడండి. అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ప్రిల్స్ కూడా ఇటు సైడ్ అటు సైడే వచ్చినాయి, మిడిల్లో రాలేదు. మీకు ఈ విధంగా వచ్చింది. ఇది వచ్చేసరికి క్రేప్ లైనింగ్ అండి. దీనికి క్యాన్ అలా ఏం రాలేదు, ఇలా వచ్చింది. దీనిపైన స్లీవ్స్ అయితే రావు, వేస్ట్ కోట్ వస్తుంది. ఒకసారి చూపిస్తాను. కోట్ కూడా చాలా బాగుంది లుక్ వైజ్గా. దానిపైన వచ్చేసరికి వేస్ట్ కోట్ ఈ విధంగా ఉంటుంది. ఎదుగుంది. ఇలా వచ్చి స్లీవ్స్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చినాయండి. ఇవి కోట్ కూడా వర్క్ వచ్చింది, సేమ్ బాడీకి వచ్చినట్టే. మొత్తం టోటల్ మొత్తం వచ్చింది. వచ్చి ఇలా వచ్చి 40 సైజ్ అండి డ్రెస్ వచ్చేసరికి. స్లీవ్స్ ఎంత ఎక్సలెంట్గా వచ్చినాయి చూడండి. ఇలాగా అంబ్రెల్లా స్లీవ్స్ విత్ 3/4 హ్యాండ్స్ అండి. 3/4 కాదు, ఎల్బో కన్నా డౌన్ వస్తాయి అన్నమాట అండి. ఇలా వస్తుంది. చాలా బాగుంది డ్రెస్ అయితే మాత్రం. ఇలా 2 హ్యాండ్స్ ఈ విధంగా వచ్చినాయి. ఈ వర్క్ అయితే బ్యాక్ సైడ్ రాలేదండి, ప్లెయినే వచ్చింది. డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి 1650 అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందాక చూపించిన పీకాక్ బ్లూనే. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అండి. ఇదేంటంటే కొంచెం సాఫ్ట్ చందేరి టైప్ అనమాట. అలానే చందేరి కదా అని చెప్పి మీకు గుచ్చుకుంటుంది అలా ఏం కాదు, సాఫ్ట్ చందేరి. దీని వేస్ట్ కోట్ వచ్చేసరికి జార్జెట్లో వస్తుంది. ఇది వచ్చేసరికి లోపల ఇన్నర్ బాడీ అనమాట అండి, ఇన్నర్ బాడీ ఫ్రాక్ అనమాట అండి. ఇది క్లాత్ ఇది కూడా ఎంత ప్రీమియం క్వాలిటీ ఉంటుందంటే చూడండి. కాటన్ ఫ్యాబ్రిక్ అన్నట్టు ఉంటుంది, కానీ షైనింగ్ ఉంటుంది, బాగుంటుంది. దీని వేస్ట్ కోట్ వచ్చేసరికి మొత్తం మగ్గం వర్క్తో నీట్గా చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సైజ్ వచ్చేసరికి 40 42 సైజ్ వచ్చేసరికి 42 అండి. ఇది వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది చక్కగా. అలాగే ఫ్రంట్ కూడా పైన కూడా వస్తుంది. దగ్గర నుంచి వెళ్ళి చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ బాడీకి కూడా వచ్చిందండి. ఇది బ్యాక్ సైడ్, దానికి బ్యాక్ సైడ్ కూడా వచ్చింది చక్కగా. ఇలా ఫ్లవర్ మోతీలాగా ఇలా వచ్చి వర్క్ వచ్చిందండి. ఇది పర్ల్ వేసి పాల్ చుట్టూ ఈ అదేమంటారు, కర్దానా కాదు, జర్దోజీ అండి, జర్దోజీ వర్క్ వచ్చింది. ఇలా పైన షోల్డర్ పైన అయితే ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూడండి. 2 షోల్డర్స్కి సైజ్ వచ్చేసరికి 42 సైజ్ అండి. స్లీవ్స్ కూడా చక్కగా ఫుల్ హెవీగానే వచ్చింది వర్క్. ఇవి ఏవి కూడా అంటింపు కాదు, అంతా కూడా స్టిచ్ చేసినవి. ఇదిగోండి మగ్గం వర్క్ అండి ఇదంతా కూడా. డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి 1650 అండి విత్ షిప్పింగ్తో. బ్యాక్ సైడ్ అయినా ఫుల్ హెవీ వర్క్ వచ్చింది. ఇదిగోండి చెప్పేసాను ఆల్రెడీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఏంటిది కలర్ మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుంది అదే కలర్. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ అనమాట అండి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. దాని వేస్ట్ కోట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ వస్తుంది. కోట్ వేసిన పైన ఇది వచ్చి దీనిపైన లైనింగ్ కూడా వచ్చింది. అంటే కోట్ వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ లైనింగ్ రాదేమో అనుకోవద్దు, ప్యూర్ కాటన్లో లైనింగ్ వచ్చింది దీనికి. ఇలా ప్యూర్ కాటన్ లైనింగ్, పైన ఫ్యాబ్రిక్ కూడా ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూడండి. ఇదిగోండి అసలు ఏమాత్రం వేడి రావడం కానీ అలా ఏమి ఉండదు, ప్యూర్
క్లాత్ అండి, చాలా బాగుంది. దీని వేస్ట్ కోట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్లో వచ్చింది. ఈ కాంబినేషన్ అయితే భలే ఉందండి, చాలా రేర్ కాంబినేషను, భలే ఉంది. దీనికి కూడా ఇలా జర్దోజీ అండ్ చైన్ స్టిచ్ వచ్చింది. కాలర్ నెక్ వచ్చింది అనమాట, నెక్. అలాగే స్లీవ్స్ పైన వర్క్ వచ్చింది. ఇక్కడ ఇది కొంచెం స్మాల్ టు మీడియం ఎల్ వరకు కూడా ఫిట్ అవుతుందండి, చేయించుకోవచ్చు. సైజ్ వచ్చేసరికి 42. ఫిట్టింగ్ చేయించుకుంటే స్మాల్ టు ఎల్ వరకు కూడా చేయించుకోవచ్చు. ఇవి కొంచెం షైనింగ్ చూడండి ఎలా తెలుస్తుందో మీకు. ఐరనింగ్ అయితే చేయించుకోవాలండి రాగానే, ఒక్కసారి ఐరనింగ్ చేయించుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మీకు నేను దగ్గర నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, కాలర్ నెక్ వస్తుంది, వెనకాల బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది, ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి ఎల్బో వరకు హ్యాండ్ వస్తుంది, హ్యాండ్కి కూడా ఈ విధంగా వర్క్ వచ్చింది. కాస్ట్ వచ్చేసరికి 1600 అండి విత్ షిప్పింగ్తో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి పీచ్ అండ్ మెరూన్ కాంబినేషను, భలే ఉందండి. దానికి జాయింట్ అయిపోయి వచ్చింది కోటు, బయటికి అయితే విడిగా రాదు. ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్. పైన వేస్ట్ కోట్ వచ్చేసరికి జార్జెట్ అండి. వర్క్ అది దగ్గర నేను చూపిస్తాను. లుక్ వైజ్గా డ్రెస్ వేసుకుంటే కూడా ఇలా ఉంటుందండి, చాలా బాగుంది. మీకు ఈ ప్రైస్కి అయితే మాత్రం రాదు అసలు ఈ డ్రెస్సెస్ అన్నీ. ఇవి వచ్చేసరికి షోరూమ్స్లో 3-5 ఆ రేంజ్ గల ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా. ఇదిగోండి ఫ్రాక్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో, స్మూత్గా ఉంది. అలాగే వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉన్న వర్క్ అండి, ఏ పిచ్చి పిచ్చి వర్క్లు అయితే మాత్రం కాదు. ఇలా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్. సైజ్ వచ్చేసరికి 42 అండి. హ్యాండ్స్ కూడా వర్క్ చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ కూడా అలాగే వచ్చింది, ఒకసారి బ్యాక్ తిప్పండి. అటాచ్ అయిపోయి వస్తుంది, బ్యాక్ కూడా ఇలా వస్తుంది. హ్యాండ్స్ ఇలా 3/4 స్లీవ్స్ వస్తాయి. ఇలా స్లీవ్స్ కూడా వర్క్ వస్తుంది. ఏ డ్రెస్ అయినా ఒకసారి మీరు దగ్గరకు వచ్చిన తర్వాత ఐరనింగ్ చేయించుకుంటే వీటి లుక్కే మారిపోతుందండి. మాకు ఏంటంటే ఇలా రావడంలో కొంచెం నలిగిపోతాయి, అంచేత అలా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి డార్క్ మెరూన్ అండి, ఫ్రాక్ పైన వేస్ట్ కోట్ సేమ్ ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదండి, ఇలా ఫ్రాక్ వస్తుంది. తర్వాత ముందు పెట్టుకోండి, ఇలా వేస్ట్ కోట్ వస్తుంది, లోపల ఫ్రాక్ వస్తుంది, పైన వేస్ట్ కోట్ చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇవన్నీ కూడా చాలా స్మూత్గా ఉన్నాయండి. ప్యూర్ జార్జెట్ అనే కాదు కానీ ఈ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది. జస్ట్ మేము బయటికి ఎక్కడికైనా వెళ్తున్నాము అన్నప్పుడు జస్ట్ ఆ వేస్ట్ కోట్ వేసుకుంటే సరిపోతుంది. అప్పటి వరకు ఈ ఫ్రాక్తో చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చండి. ఇదంతా కూడా హెవీ వర్క్ వచ్చింది. సేమ్ ఇంతకుముందు ఇందులోనే ఒక కలర్ చూపించాను కదా, గ్రీన్ అండి, గ్రీనా, ఆ గ్రీన్లో వచ్చింది ఇలాగే వర్క్, సేమ్ అదే. ఇది వచ్చేసరికి మంచి మెరూన్ అండి, ఇలా వస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా వర్క్ బ్యాక్ సైడ్ మొత్తం ఇదంతా కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అదే. శారీ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి 1650 అండి విత్ షిప్పింగ్తో. సైజ్ వచ్చేసరికి 42. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యూర్ లెనిన్ ఫ్రాక్ అండి, ఫుల్ ఫ్రాక్. ఇది వచ్చేసరికి సైజ్ ఓన్లీ ఎక్స్ అని ఉంది, కానీ యాక్చువల్గా ఇది కొంచెం ఎక్స్ అంటే కొంచెం పొట్ట దగ్గర పడుతుందేమో అనిపిస్తుంది. అంటే స్టిచ్చింగ్ స్టైల్ బట్టి చెప్తున్నానండి నేను. ఎస్ వాళ్ళు కూడా కొంచెం టైట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎక్స్ సైడ్లోకి అయితే మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా సెట్ అవుతుందండి. ప్యూర్ లెనిన్ ఎక్సెస్కి వస్తుందండి ఇది. దాని మీద ఎస్ అని ఉంది కానీ ఎందుకైనా మంచిది ఎక్సెస్ వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేసుకోండి. ఇది తడిపితే లాగేయడం అలా ఏమి ఉండదు. మంచి ప్యూర్ లెనిన్, అలాగే కాటన్ లైనింగ్ వచ్చింది. ఈ షాప్ కదండి మాది. షాప్కి వచ్చి ప్రతి ఒక్కరు ఎంతమంది అడిగారనండి ఇది మీడియంలో ఉందా, ఎల్ సైజులో ఉందా అని. అంత బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. అసలు ఎంత బాగుందో చూడండి. చాలా ముందు మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిగ్నిటీగా ఉన్నాయండి. అలాగే యోక్ పార్ట్ వచ్చేసరికి వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. 38 సైజు, కానీ ఎక్సెస్ వాళ్ళే తీసుకోండి ఎందుకైనా మంచిది. స్లీవ్స్ వచ్చేసరికి ఇలా ప్రింట్స్ వచ్చినాయి, చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చిందండి.
ఇలా వచ్చింది. డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ అండి విత్ షిప్పింగ్తో.